రోమియోకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనమును మనం చదువుకుందాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము ఆ మాటను కొంచెం స్ట్రెస్ చేద్దాము. అందరూ నాతో చెప్పండి. స్క్రీన్ లో ఉండే వాక్యం చదువుదాం. అందరూ చదవచ్చు. వాళ్ళందరూ అక్కడి నుండి చదువుదాం. మనము హల్లెలూయా, హల్లెలూయా. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవాది దేవుడు ఏం చేశాడంట? స్త్రీ యందు పుట్టి మానవ జన్మనెత్తి, దేవాది దేవుడు మానవ జన్మనెత్తి ఈ లోకంలోనికి వచ్చారు. ఎలా వచ్చారంట? ఎందుకు వచ్చారంటండి? దూరమైపోయిన మనం అందరం, ఇందాక మనం చూసాం, యేసయ్యకి దేవునికి ఏమండి మరి ఈ మనుషులు ఏమైపోయారు? దూరం అవడానికి కారణం ఏంటి? అనేక వ్యసనాలకి ఏమిటి లోబడి దేవునికి దూరం అయిపోయినట్టు మనం చూస్తున్నాం. మరి అనేక సమయంలో ఇక్కడ ప్రియమైన మన పరిస్థితి కూడా అలాగనే ఉంటుంది. దేవుడు మనల్ని సృష్టించాడు, తన స్వరూపంలో సృష్టించాడు. ఎందుకంటే తనతో సహవాసము కలిగి ఉండాలని, తనలాగా ఉండాలని. హల్లెలూయా. ఎలాగండి? ఆయన ఎలాగైతే ప్రేమ కలిగి ఉన్నాడో, ఆయన ఎలాగైతే నీతిమంతుడై ఉన్నాడో, ఆయన ఎలాగైతే పరిశుద్ధ దేవుడై ఉన్నాడో, యథార్థవంతుడై ఉన్నాడో, ఆయన లాగా మనం అందరం ఉండాలని ఏమిటి మనలను తన పోలికలో తన స్వారూప్యమందు దేవుడు మనల్ని సృష్టించాడు. కానీ మనం ఏం చేశాం? మన ఇష్టాలకు మనం వెళ్ళిపోయి ఏమిటి మన కోరికల మేరకు మనం వెళ్ళిపోయి ఏమిటి పరిశుద్ధముగా ఉండవలసినటువంటి మన మార్గములను మనం చెరిపి వేసుకున్నాం. మన జీవితములను అపవిత్రపరచుకున్నాం. ఏమిటి మన బ్రతుకును ప్రియమైన అపవిత్రపరచుకుని దేవునికి దూరం అయిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అన్నమాట. మరి ఇక్కడ వాక్యం కూడా అదే చెప్తుంది. దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే ఏమిటి? రోమియోలకి రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. రోమియోలకి రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం చదివి సహాయం చేయండి. ఎలా అనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. పాపము వలన వచ్చు జీతం ఏంటంట? ఇది ధర్మశాస్త్రము చెప్పేటువంటి సంగతి, ఏ మనుషుడు చెప్పేటువంటి మాట కాదు. మీరు అనుకోవచ్చు ఇది బైబిల్ చెప్తుందేమో అనుకోవచ్చు. నిజమే, బైబిల్లో ఉన్నటువంటి మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? పాపం యొక్క జీతం మరణం. బైబిల్ ఒకటే కాదండి, అన్ని వేదాలు కూడా ఏం చెప్తుందో తెలుసా? పాపం యొక్క జీతము. మీరు వేదాలకు వెళ్ళి చూసినా, లేకపోతే ఖురాన్కి వెళ్ళి చూసినా, లేకపోతే వేరే వేరే మత గ్రంథాలు మీరు చూసినా కూడా ఏమిటి లేఖనాలు ఏం చెప్తున్నాయి? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? మరణము. పాపం యొక్క జీతము మరణము. అంటే ఏంటి? ఆత్మ మరణము. మనం అనుకోవచ్చు మరణం అనేది అందరికీ సంభవిస్తుంది కదా, యేసయ్యని నమ్ముకుంటే చావకుండా బతికిపోతామా, ఇదేంటి, దీనికి అర్థం ఏంటి అని. ఏమండి, 2 విధములైన మరణాలు ఉన్నాయి. ఒకటి శరీరానుసారమైన మరణం. అంటే ఏంటి? ఇందాక మనం చూసాం, మట్టిని తీసి బొమ్మను చేశాడు. ఈ శరీరం ఎక్కడి నుండి వచ్చిందండి? ఎక్కడి నుండి? మట్టి. మన్నైనది ఎక్కడికి వెళ్ళాలి? మన్నైపోవాలి. హల్లెలూయా. అందుకనే ఈ శరీరానికి మరణం, ఈ శరీరానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అనమాట. మీరు ఏ మతస్థులైనా సరే, మనం ఏ మతానికి చెందినా కూడా ఈ శరీరానికి ఏముంటుంది? ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ఒక అంతం అనేది ఉంటుంది. మట్టిలో నుండి తీయబడింది కనుక మరలా
మట్టిలో అది మేము కాల్చిన, సమాధి చేసిన, నిన్న కొంతమంది ప్రశ్నిస్తున్నారు, కొంతమంది కాల్చేస్తుంటారు కదా, మరి వారికి మహిమ శరీరం దక్కదా అని. కాల్చిన ఏమిటి పాతి పెట్టిన మట్టిలో కలిసిపోయేదే. బూడిది కూడా మన్నే. బూడిది ఎక్కడి నుండి వచ్చింది? మన్నులో నుంచే కదా. హల్లెలూయా. మొక్క ఎక్కడి నుండి వచ్చింది? చెట్టు ఎక్కడి నుండి వచ్చింది? ఎక్కడి నుండి? మట్టిలో నుంచే కదా. అలా ఊడపడింది ఆ పైనుండి? లేదు, మట్టిలో నుంచే వచ్చింది. ఇప్పుడు దాన్ని కాల్చేస్తారు. అయ్యండి, ఆ చెట్టుని నరికేసి ఆ కట్టెని మనం కాల్చినప్పుడు ఏమొస్తుంది? బూడిద ఎక్కడి నుండి వచ్చింది? దాని మూలం ఏంటి? మన్ను. హల్లెలూయా. అది ఏమైనా సరే మన్నులో నుండి తీయబడింది, మరలా మట్టిలోనికి వెళ్ళవలసిందే. కానీ ఆత్మ, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ ఆత్మ ఏమిటి? మనుషులంగా మనకి ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ దేవుడు పెట్టినటువంటి దీపము. ఏం చెప్పండి? అందుకనే దీపం ఉండగానే ఏంటండి తెలుసా అందరికి? దేవునికి స్తోత్రం. అంటే ఏంటి? ఇది లోకానుసారంగా సామెతలు చెప్తుంటారు. వెలుగు ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, అవకాశం ఉండగానే సరి చేసుకోవాలి, సర్దుకోవాలి అని. కానీ ఇది ఆత్మానుసారమైన జీవితం గురించి మనం ఆలోచించిన వారం అయితే ప్రాణం ఉండంగానే ప్రియమైన ద్వారా మనం నరకానికి వెళ్తాము. రెండు రాజ్యాలు ఉన్నాయండి. ఒకటి దేవుని రాజ్యం, రెండోది ఇది కూడా మీరు ఏ మతానికి వెళ్ళినా ఈ మాట కూడా ఉంటుంది. హల్లెలూయా. మోక్ష రాజ్యం అంటారు, పరలోక రాజ్యం అంటారు. రెండోది పాతాళము, నరకము అంటారు. వింటున్నారా? హల్లెలూయా. పరలోక రాజ్యము, మోక్షము అంటారు. రెండోది పాతాళము, నరకము. ఈ రెండింటిని గురించి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. పరలోకం అంటే అది దేవుని రాజ్యం. హల్లెలూయా. దేవుని రాజ్యం. దేవుడు మనుషుల్ని ఎందుకు సృష్టించాడు? ఇందాక మనం చూసాం. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు? నరకానికి తోసేయడానిక? ఆయనతో ఉండడానికండి. ఏం చెప్పండి? మనమందరం దేవునితో ఉండడానికి సృష్టించబడిన వారము. నోరు తెరిచి చెప్పుదామా ఒకసారి? నేను ఎవరికి వాడు మౌనంగా ఉండకూడదు. నేను దేవునితో సదాకాలము జీవించున్నట్లుగా సృజించబడ్డాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రియమైనలారా, యేసయ్యని మనం చేరుకున్న వారమైతే శాశ్వత కాలం సృష్టికర్త అయిన సూర్య చంద్ర నక్షత్రములను, సృష్టి యావత్తును భూమి ఆకాశములను సర్వమును సృజించిన దేవాది దేవునితో సదాకాలం జీవించున్నట్లుగా యేసుక్రీస్తు ప్రభు ద్వారా నిత్య జీవం మనం పొందుకుంటాం. ప్రభు చెప్పారు, నేనే మార్గం, నేను తప్ప వేరే ఒక మార్గము లేదు. ఎక్కడికండి ఆ మార్గం? నిత్య జీవానికి మార్గం, నిత్య కాలం. ఈ ఆత్మకు ఈ ఆత్మకు అంతం లేదు. శరీరానికి అంతం ఉంది కానీ ఆత్మకు అంతం లేదు. ఒకటి పరలోక రాజ్యం వెళ్ళి దేవునితో సదాకాలం జీవించాలి, లేదా రెండోది నరకంలోనికి వెళ్ళి అగ్నిలో సదాకాలం కాలిపోతూ ఉండాలి. అగ్నిలో కాలిపోతూ ఉండాలి. మనం అనుకోవచ్చు అగ్నిలో పడిపోతే కాలిపోతే చచ్చిపోతాం కదా అని. అక్కడ చావు ఉండదండి. ఆత్మకు ఏముండదు? ఆత్మకు చాలా మంది అంటారు ఆత్మ శాంతించలేదు. ఎందుకు శాంతించలేదు? నిత్య జీవానికి మార్గం అందుకోలేదు కనుక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆ నరకము, పాతాళంలో ఏముందంట? అగ్ని ఉందంట. అగ్ని కాలుతూ ఉంటదంట. పురుగుకి, అందులో పడినటువంటి పురుగుకి చావు ఉండదు. ఆ పురుగు అంటే ఎవరిని గురించి? అందులోకి వెళ్ళిన ఆత్మలను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. చావు ఉండదు, కాలిపోతూనే ఉంటారు. అది నరకం. ఆ నరకం ఎవరికి అంటే
దెయ్యాలకి, సాతానికి, మనకు కాదండి. నోరు తెరిచి చెప్పుదామా? నరకం నాకు కాదండి, పరలోకమే నా సొంత రాజ్యం. హల్లెలూయా. నరకం నా ఊరు కాదు, నా ఊరు కాదండి, పరలోకమే నా యొక్క సొంత ఊరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నరకం ఎవరి కోసం పెట్టాడంటే సాతానికి పెట్టాడు. అందుకని ఇందాక మనం చూసాం, ఈ సాతాను ఏం చేస్తున్నాడు, ఎలాగైనా సరే అతను ఏదో చెప్తారు కదా పెద్దలు, తన చెడ్డ కొద్ది మనమంతా చెప్పేసిందంట. ఇప్పుడు తన చెడ్డాది కాకుండా తన కోసం నరకం ఉందని తనకి తెలుసు. తను చెడ్డాది కాకుండా ఏం చేస్తుంది, అనేకుల్ని తనతో ఈడ్చుకుపోవాలని చెప్పి, ఇదిగో చచ్చిపో, సూసైడ్ ని ప్రేరేపిస్తుంది. ఆత్మహత్య చేసుకో, చచ్చిపో, ఇది బ్రతుకు నీకు ఏమి ఇవ్వలేదు, నీకేమీ దక్కలేదు, నువ్వేం పొందుకోలేదు. జీవితం అనేది ఈ లోకం ఒకటే కాదండి. ఈ లోకంలో బ్రతికితే మహా 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు. ఆ తర్వాత శాశ్వతముగా బ్రతకవలసినటువంటి ఒక జీవితం ఉంది. దేవునికి స్తోత్రం. ఏమండి, గొప్ప గొప్ప దైవజనులు ఏమంటారో తెలుసా? హల్లెలూయా. చనిపోవడం, క్రైస్తవులు చనిపోవడం అంటే ఏంటంటే ఏమండి, సొంత ఊరికి వెళ్ళిపోవడం అనమాట. హల్లెలూయా. ఊరు మారడం అనమాట, అంతే. ఊరు మారడం. చావంటే ఏంటి? ఊరు మారడం. కొంచెం కాలం వచ్చాము ఈ ఊరికి, ఇప్పుడు నేను సొంత ఊరికి వెళ్ళిపోతున్నాను. హల్లెలూయా. మరి ప్రియమైన ఏంటారా, ఇక్కడ వాక్యం మనం చూస్తున్నాం చూడండి. ఏమండి, ఈ అపవాది ఏం చేస్తున్నాడు? ఇందాక మనం చూసాం, ఈ అపవాది ఏం చేస్తున్నాడు? ఎలాగైనా నువ్వు చచ్చిపో, నీకేమి జీవితం నీకేమి ఇవ్వలేదు. అనేక సమయంలో మనకు కూడా ఏమిటి, కొన్ని ఫ్రస్ట్రేషన్స్, ఈ లోకంలో కొన్ని కష్టాలు, రుణ బాధలు కావచ్చు, లేకపోతే కుటుంబంలో పరిస్థితులు కావచ్చు, లేకపోతే నానా విధములైన వ్యసనాల్లో చిక్కుకొని కుటుంబాలను పాడు చేసుకున్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఏ కారణం చేతనైనా కావచ్చు. ఏమిటి, వేదనకరమైన స్థితిలో నీ జీవితం సాగుతూ ఉండవచ్చు. అది ఏ కారణమైనా కావచ్చు. కొంతమంది అంటారు, నేను ఏ పాపం చేయలేదు, నేను మంచి చేయడానికి వెళ్ళి నేను ఇరుక్కున్నాను. అది కూడా, ఆ స్థితిలో కూడా నీవు ఉండవచ్చు. అలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు చాలా మందికి వచ్చేటువంటి ఆలోచనలు ఏంటో తెలుసండి, చచ్చిపోతే బాగుండు. హల్లెలూయా. అది ఎక్కడి నుండి వస్తుందండి ఆ ఆలోచన? అది ఎక్కడి నుండి వస్తుంది? చచ్చిపోతే బాగుండు, నేను ఎందుకు బ్రతుకున్నాను, ఆ ఆలోచనలు ఎక్కడి నుండి వస్తుంది? బహుశా ఇక్కడ కొంతమంది అలాంటి ఆలోచనలు కలిగిన వారు ఎవరైనా ఉన్నారేమో. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు చావడానికి దేవుడు సృష్టించలేదు, ఆయనతో జీవించడానికి యేసు ప్రభువు నిన్ను సృష్టించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఆ అపవాది ఏం చేస్తున్నాడు, ఎలాగైనా కొంతమందిని నాతో తీసుకువెళ్ళాలని ఆలోచన కలుగున్నాడు. అందుకనే ఏమండి, ఈ వ్యసనాలు, అనేక కార్యాలు, ఒక్కొక్క ఆయుధాన్ని పంపించాడు. ఒక్కొక్క ఏమంటారు, బాణాలు అంటారా, ఒక్కొక్క బాణాలు. మొదటి బాణం ఏంటి? బాయ్ ఫ్రెండ్. అవునా? మొదటి బాయ్ ఫ్రెండ్ ఎవరు? మొదటి వ్యక్తి ఈ డ్రామాలో వచ్చింది ఎవరు? బాయ్ ఫ్రెండే కదా. మొదటి బాణం వేశాడు, డిస్ట్రాక్ట్ చేయడానికి, దేవుని దగ్గర నుండి దూరం చేయడానికి. ఎవరి కాలం రాగానే మొదటి బాణం బాయ్ ఫ్రెండ్. రెండో బాణం లోతులో ఒక్కొక్క మెట్టు దిగజారిపోయేటువంటి పరిస్థితులు. రెండోది ధనం. మూడోది ఏమిటి? లోకాసులు, నానా విధములైన వ్యసనాలు. అన్నిటిలోనూ చిక్కుకొని బయటపడలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అసలైన వాడు బయటపడతాడు. ఇప్పుడేమంటాడు? చూసావా, ఇవన్నీ చూసేసావు, నీకేమన్నా మనశ్శాంతి ఇచ్చిందా? పెళ్లి చేసుకున్నావు, నీ పెళ్లిలో ఏమన్నా సంతోషం ఉందా? డబ్బులు సంపాదించుకున్నావు, ఏమైనా ప్రయోజనం ఉందా అని చెప్పి
ఆలోచనలు ఇచ్చి ఏమంటున్నాడు వెనకాల నుంచి, ఇదిగో కత్తి తీసుకో చచ్చిపో, ఇదిగో ఆత్మహత్య చేసుకుని చచ్చిపో అని చెప్పి వెనకాల నుండి కొరుకుతున్నాడు, ప్రేరేపిస్తున్నాడు. ఎందుకంటే తనతో పాటు వీరిని కూడా తీసుకుపోవాలని. ఎక్కడికి? నరకానికి. కానీ తన పోలికలో తాను సృష్టించిన తన బిడ్డలను ప్రేమించేటువంటి దేవుడు నరకానికి అప్పచెప్పలేక సాతాను యొక్క బంధకాల్లో ఇరుక్కుని నశించిపోవడం ఇష్టం లేక దేవుడు ఏం చేశాడట, కాలము సమీపించినప్పుడు ఏం చేశాడట, స్త్రీ అందు పుట్టి మానవ జన్మనెత్తి చెడిపోయినటువంటి మనుషుని మరలా సరిచేయడానికి ఈ లోకానికి మానవ తారమునెత్తి జన్మించి వచ్చాడు. అదే క్రిస్మస్ అండి. హల్లెలూయా. మన పాపముల నుండి, ఏ పాపములోనైతే, ఏ వ్యసనాల్లోనైతే, ఏ బంధకాల్లోనైతే, ఏ దుఃఖకరమైన పరిస్థితుల్లోనైతే మనం ఇరుక్కున్నామో ఆ పరిస్థితుల నుండి మనల్ని విడిపించడానికి ఆయన పుట్టి వచ్చాడండి. దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ వాక్యం ఒక మాట చెప్తుందండి, ధర్మశాస్త్రములకు లోబడిన వాడాయను. ఉందా మాట? ధర్మశాస్త్రమునకు ఆయన లోబడవలసిన అవసరం ఏంటి? ధర్మశాస్త్రం ఇచ్చిందే ఆయన. మరి ధర్మశాస్త్రానికి లోబడాల్సిన అవసరం ఏంటి? దేవుడు ఒక ధర్మం ఇచ్చినప్పుడు, ఒక చట్టం విధించినప్పుడు ఆయన విధించిన చట్టాన్ని ఆయన మీరేటువంటి దేవుడు కాదు. ఆయన చెప్పాడు పాపం యొక్క జీతం మరణం. అందుకని అన్ని ధర్మశాస్త్రాల్లో రాశారు, అన్ని మత గ్రంథాల్లో రాశారు, బైబిల్లో రాశారు, ఖురాన్లో రాశారు, వేరే వేరే ఏమిటి మత గ్రంథాలు అన్నిటిలోనూ రాశారు. ఏమిటి? పాపం యొక్క జీతం మరణం, ఆత్మ మరణం. ఆత్మ మరణం అంటే ఏంటి? నరకం, నాశనం, కుటుంబాల్లో సమాధానం లేనిటువంటి పరిస్థితులు, ఇవన్నీ ఒకటికి తోడయి మన ఆత్మను కల్మషపరిచి నాశనంలోనికి ఈడ్చుకు వెళ్ళేటువంటి పరిస్థితి. మనం దేవునికి దూరమై లోకం వెనుక పరిగెత్తుకెళ్ళి మనం చేసిన పాపముల వల్ల ఆయన ఏం చేశాడంటే ధర్మశాస్త్రానికి లోబడి ఈ లోకానికి వచ్చాడు. ధర్మశాస్త్రానికి ఎందుకు లోబడ్డాడు? ధర్మశాస్త్రం చెప్తుంది కదా, పాపం చేసావు కదా నీకు మరణం, పాపం చేసావు కదా నీకు మరణం. అంటే ఆత్మ మరణం ధర్మశాస్త్రం చెబుతుంది. కనుక ధర్మశాస్త్రానికి లోబడి మనల్ని తన బిడ్డలుగా చేసుకోవడానికి వచ్చాడండి. హల్లెలూయా. ఎలాగా? ఆయన పుట్టిందే 2 క్రిస్మస్లు వెనుక ఒక వాక్యం చెప్పడం జరిగింది. ఎంతమందికి గుర్తుందో, ఎంతమంది వచ్చారో, ఎంతమంది మొదటిసారి వస్తున్నారో నాకు తెలియదు. ఏమంటే యేసు ప్రభువు వారు పుట్టినప్పుడు 3 తూర్పు రాజులు వచ్చారు. రక్షకుడు పుట్టాడని. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఎందరో పిల్లలు పుడుతున్నారండి. భూమి యొక్క సృష్టి నుండి మొదలుకొని ఈ రోజు వరకు ఎందరో పిల్లలు పుట్టారు. మనం అందరం పుట్టారు. కానీ మనందరికీ పేరు ఏమన్నా రక్షకుడు అని పెట్టారా? ఏమండి? నేను పుట్టంగానే నాకు సుధీర్ అని పేరు పెట్టారు. అలాగే మీకు మీరు వేరే పేరు పెట్టుంటారు. కానీ రక్షకుడు అంటే ఏంటి? రక్షించేవాడు అనే పేరు యేసయ్యకు మాత్రమే కలిగింది. ఎందుకంటే తన ప్రజలను ఆయనే వారి పాపముల నుండి రక్షించేవాడు. పాపం యొక్క జీతము నుండి, వారు చేసిన పాపం యొక్క శిక్ష నుండి, పాపములకు తగిన శిక్ష పొందాల్సిన వారు, కానీ ఆ శిక్ష నుండి మనల్ని రక్షించేవాడు కనుక ఆయనకు రక్షకుడు పుట్టాడు అని చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రియమైన ఇక్కడ వాక్యంలో మనం స్పష్టంగా చూస్తున్నాం ఎందుకు వచ్చాడు. 2 సంవత్సరాల క్రితం ఒక వాక్యం చెప్పడం జరిగింది. ఆయన పుట్టినప్పుడు తూర్పు జ్ఞానులు ముగ్గురు జ్ఞానులు వచ్చారంట.
ఆయన వెతుకుంటూ రక్షకుడు పుట్టాడంట కదా, ఎక్కడ పుట్టాడని చెప్పి నక్షత్రాన్ని చూసుకుంటూ ఏమని వెతుక్కుంటూ వెళ్ళారు, ఎక్కడ పుట్టాడా. చివరికి ఎక్కడికి చేరుకున్నారంట? బెత్లెహేం. వారు వెంబడించినటువంటి నక్షత్రం వారిని ఎక్కడికి తీసుకెళ్ళింది? బెత్లెహేం తీసుకెళ్ళింది. అంటే ఖచ్చితంగా యేసు ప్రభు ఎక్కడైతే పుట్టాడో అక్కడికి వెళ్ళి నక్షత్రం ఆగితే అక్కడికి వెళ్ళి చూస్తే ఏమిటి? ఒక పశువుల పాకలో, పశువుల పాక పెడతారు క్రిస్మస్ అనగానే, పశువుల పాక, క్రిస్మస్ చెట్టు, ఏమండి ఇవే కదా. హల్లెలూయా. తర్వాత ఈ రీతిలో, ఆ రీతిలో దేనికి సూచన తెలుసా? ముళ్ళ కిరీటం. సరే, అవన్నీ తర్వాత చూసుకుందాం. దేవునికి స్తోత్రం. పశువుల పాకలో రక్షకుడు పుట్టినట్లుగా వారు చూస్తారు. వారు తూర్పు దేశం నుండి వచ్చిన వారు ఏం చేశారంట? 3 విధములైన ఒక్కొక్క రాజుగారు ఒక్కొక్క బహుమానాన్ని తీసుకొచ్చాడు. మొదటి రాజు ఏం తీసుకొచ్చాడు? మొదటి రాజుగారు ఏం తీసుకొచ్చారు? బంగారం తీసుకొచ్చారు. రెండో రాజు గోలెం. మూడో రాజు సామ్రాణి. సరే, బంగారం తెలుసు. బంగారం అంటే రాజరికానికి సూచన. అంటే పుట్టినవాడు రాజు గనక, రాజులకు రాజు గనక ఆయనకి బహుమానం తీసుకొచ్చారు. రెండో బహుమానం బోలెం. బోలెం అంటే ఏంటో తెలుసా? ఇట్ ఇస్ టైప్ ఆఫ్ పర్ఫ్యూమ్. అంటే ఏంటి? ఏమండి? అత్తర్. బోలెం అంటే ఒక విధమైన అత్తర్. ఆ అత్తరు ఎప్పుడు వాడతారో, ఎవరికి వాడతారో తెలుసా అండి? వింటున్నారా? ఎవరికి వాడతారో తెలుసా? మనుషులు వాడండి, బతుకున్న వారు వాడరు. చచ్చిన శవాలకి పూస్తారనమాట. హల్లెలూయా. చచ్చిన శవాలకు వాడతారు బోలేము. ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒక బిడ్డ పుట్టారనుకోండి, ఎవరైనా గిఫ్ట్ గా బోలేము తీసుకొస్తే మీకు ఎలా ఉంటుంది? మనకి ఎలా ఉంటుంది? అంగీకారంగా ఉంటుందండి? హల్లెలూయా. అంగీకారంగా ఉంటుందా? తిట్టిపోస్తాం, గొడవ పడతాం. ఇదేంటిది? శుభమని, ఏమిటి పిల్లోడు పుట్టాడని కొనియాడాలని ఫంక్షన్ చేసుకుంటే శవానికి పూసేటువంటి బహుమానం తీసుకొచ్చి ఇస్తావా? కానీ యేసు ప్రభు వారు పుట్టినప్పుడు రెండో జ్ఞాని ఏం తీసుకొచ్చాడంట? బోలెం. ఎందుకో తెలుసా? ఈయన పుట్టిందే మానవుల కోసం ప్రాణం అర్పించడానికి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఎందుకయ్యా ప్రాణం అర్పించాల్సి వచ్చింది? ధర్మశాస్త్రం చెప్పింది కనుక. నీవు ఏ మతాన్ని నమ్మినా కూడా నీ మత గ్రంథం చెప్పేది ఇదే. నీవు చేసిన పాపములకు తగిన శిక్ష మరణం, ఆత్మ మరణం అని వాక్యం చెప్తుంది. ధర్మశాస్త్రములు ఘోషించేటువంటి మాట ఇది. ఈ ధర్మశాస్త్రము నుండి, ఈ ధర్మశాస్త్రము ఘోషించేటువంటి ఈ శిక్ష నుండి నిన్ను తప్పించడానికి నీకోసం రక్షకుడుగా ఆయన పుట్టి వచ్చాడు ఈ లోకానికి. హల్లెలూయా. 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 నరకం కోసం మనం సృష్టించబడలేదండి. ఆయన బిడ్డలుగా ఉండడానికి సృష్టికర్త అయిన దేవునితో సదాకాలం జీవించున్నట్లుగా, ఆయన బిడ్డలుగా మనం ఉండునట్లు ప్రభు మనల్ని సృష్టించాడు. కనుక నరకానికి వెళుతున్న మన పాపములను బట్టి మనం నరకానికి ప్రయాణం చేస్తూ వెళ్తుంటే ఆ ప్రయాణమును తప్పించి నిత్య జీవానికి, పరలోక రాజ్యానికి వారసులుగా సదాకాలం దేవాది దేవునితో కలిసి జీవించేటువంటి అనుభవాన్ని కోల్పోయిన మనము మరలా తిరిగి మనం కల్పించడానికి కోసం రక్షకుడుగా పాపము నుండి విడిపించి, ఎలా విడిపించడానికి వచ్చాడు? ధర్మశాస్త్రం చెప్పింది ఈ పాపం యొక్క జీవితం మరణమని. మనమందరం చేసిన పాపముల యొక్క శిక్ష తన మీద వేసుకుని మీ ఆత్మ నశించవలసిన అవసరం లేదు, ఆ శిక్ష నేను పొందుతానని చెప్పి ఈ లోక పాపముల అందరి మనుషులందరి మానవులందరి పాపముల నిమిత్తం వారి యొక్క పాపముల యొక్క శిక్షను తన మీద వేసుకొని మనల్ని తప్పించడానికి ఆయన లోక రక్షకుడుగా పుట్టి వచ్చాడు. ఇది మతం కాదు, కులం కాదు. ఈరోజు మతం అని, కులం అని పరిగణించి మన మనస్సుని కఠినపరుచుకుని వెళ్ళిపోతే నిత్య జీవాన్ని కోల్పోతున్నామనే సత్యాన్ని గ్రహించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఇది మతం కాదు, కులం కాదు, నిత్య జీవానికి మార్గం.
నిత్య జీవానికి మార్గం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ప్రభువైన యేసుక్రీస్తు మనలందరినీ కూడా మన పాపముల యొక్క శిక్ష నుండి తప్పించడానికి ప్రభు రక్షకుడుగా మన కోసం జన్మించి వచ్చాడు. గలాతీయులకి రాసిన పత్రిక 3వ అధ్యాయం చివరి వచనం చదివి సహాయం చేయండి, ముగించేసుకుందాం. గలాతీయులకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనం. మీరు క్రీస్తు సంబంధులైతే కాదమ్మా, 13-14 వచనాలు. గలాతీయులకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదములు క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఎంత చక్కగా ప్రభు మాట్లాడుతున్నాడు మనతో ఈరోజు. పరిశుద్ధాత్మను మనం ఆత్మను గురించిన వాగ్దానం మనం పొందుకోవాలని. ఏమండి, అబ్రహాము పొందిన ఆశీర్వచనములు క్రీస్తు యేసు ద్వారా మనం పొందుకోవాలని, మనం మన శాపములను మన శాపం ఎలా వస్తుందో తెలుసండి. పాపము పరిపక్వం అవుతే, అంటే పాపం పండిందిరా అంటారు మన భాషలో చెప్పాలంటే. పాపం పండినప్పుడు ఏమొస్తుంది? శాపం. పాపం పెరిగే కొలది శాపం ఏర్పడుతుంది. ఎవరో శపించేస్తే మనకు శాపాలు రావు. ఏం చెప్పండి? శపిస్తే వచ్చేది శాపం కాదండి. నేను ఒకటి చెప్తాను, తన పోలికలో తన స్వరూపంలో సృష్టించిన మనుషులను ఇంకొకరి నోటి శాపములకు నశించిపోయే దౌర్భాగ్య స్థితిలో నా దేవుడు నన్ను చెయ్యలేదు. ఎంతమంది నమ్ముతున్నారు? కొంతమంది అరే నోరు తెలిసి వాళ్ళు తిడితే ఎవరికి ఇదైపోతాడు, లేకపోతే తెల్లారి మనం ఎక్కడికైనా బయలుదేరి వెళ్తున్నప్పుడు ఏదైనా ఒక పిల్లి అడ్డొచ్చింది అనుకోండి. మొన్న ఒక నెల క్రితం మీటింగ్లకు వెళ్తున్నాను. బెంగళూరులో బయలుదేరి తెల్లారుజామున 6 గంటలకి కారు స్టార్ట్ చేసి మేము అందరం విజయవాడ సైడ్ మీటింగ్ వెళ్దామని చెప్పేసి బయలుదేరితే ఒక పిల్లి అడ్డొచ్చింది. నాకు నవ్వు వచ్చింది. ఏం చెప్పండి? నాకు నవ్వు వచ్చింది. తమ్ముడు కారు తోలుతున్నాడు, నాకు నవ్వు వచ్చింది. ముందుకు అలాగే వెళ్ళిపోయాను. అదే ఇంకొకరైతే ఏం చేస్తారు చెప్పండి? కాసేపు ఆపి కాసేపు కూర్చుని దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక పిల్లి అడ్డొస్తే, ఒక మనుషుడు మనల్ని శపిస్తే, లేకపోతే ఇంకొకటి చేస్తే నశించిపోయేటువంటి దౌర్భాగ్య స్థితిలో దేవుడు మనల్ని చెయ్యలేదు. ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు? నా యేసయ్య తాను సృష్టించిన మనుషులు మనం ఏమిటి మనల్ని ఎలా సృష్టించాడంటే ఆయన పోలికలు, ఆయన బిడ్డలుగా మనల్ని సృష్టించాడు. ఏది పడితే అది అడ్డొస్తే, ఏది పడితే అది మనల్ని ఏమిటి ఇబ్బంది పెడితే మనం నశించిపోవడానికి, కులిపోవడానికి, కృషించిపోవడానికి ఏమిటి మనం అంత దౌర్భాగ్యం కాదండి. మనం దేవుని పోలికలో ఉండవలసిన వారం, ఉన్నవారం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు శాపం ఎలా వస్తుంది? ఏమిటి శాపం ఎలా వస్తుంది? మన జీవితంలో శాపం ఎలా ఏర్పడుతుందంటే మన పాపములు ఒకటికొకటి తోడైనప్పుడు ప్రియమైన మన జీవితంలో అది శాపముగా మారి మన జీవితములను నాశనం అయిపోయేటువంటి దారిలోనికి మనల్ని నడిపిస్తుంది. ఈరోజు ఒకవేళ నీవు ఏమని నష్టపోయేటువంటి పరిస్థితుల్లో లేదా దుఃఖకరమైనటువంటి ఒక పరిస్థితిలో ఉన్నాను అని నీకు అనిపిస్తే యేసే నీకు మార్గం. ఎందుకంటే నీ శాపములను తాను మీద వేసుకున్నాడండి. హల్లెలూయా.
మీ శాపములు. ఈరోజు యేసయ్యా నన్ను కనికరించు, యేసయ్యా నన్ను కనికరించు, యేసయ్యా నాకు సహాయం చేయి. నేను నిస్సహాయ పరిస్థితిలో నేను దిగజారిపోయాను ప్రభువా, నన్ను దర్శించు నాయనా. నా పాపములు నా శాపములను మన్నించి నన్ను నీ బిడ్డగా నన్ను చేర్చుకొని నీ నోరు తెరిచి అడగటం ప్రారంభిస్తే చాలండి, నీకోసం ఆయన దిగి వచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. నీకోసం ఆయన దిగి వచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. ఇక్కడ వాక్యం అదే చెప్తుంది. ధర్మశాస్త్రము విధించినటువంటి శిక్ష, ఆ శిక్ష ఏంటి? శాపం. శాపం యొక్క జీతం మరణం, నాశనం, నష్టం. ప్రియమైన ధర్మశాస్త్రం విధించింది. ఎందుకంటే చట్టం ఏం చెప్తుంది? తప్పు చేస్తే దానికి శిక్ష. మన భారతదేశంలో కూడా చట్టం ఉంది. తప్పు చేసామనుకోండి, ఆ చట్టాన్ని ఉల్లంఘించామనుకోండి ఏం చేస్తారు? ఫైన్ వేస్తారు. ఏమైనా ఇంకా ఉల్లంఘించామనుకోండి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడతారు. తర్వాత కోర్టుకి తీసుకెళ్తారు. తర్వాత ఇన్ని సంవత్సరాలని జైలు శిక్ష విధిస్తారు. అలాగనే ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రం అంటే, ధర్మం అంటే ఏంటి? మొత్తం వాట్ కెన్ ఐ సే, ఫెయిత్, రిలీజియన్ కదా. ధర్మశాస్త్రము అంటే అనేక మత గ్రంథాలు చెప్పేటువంటి కార్యం ఏంటంటే, మన పాపములు మనకు శాపము తీసుకొస్తుంది. మన పాపముల యొక్క జీతము ఎవరి? మరణము, ఆత్మ మరణము. కానీ శుభవార్త, ప్రభువైన యేసుక్రీస్తు ధర్మశాస్త్రం యొక్క శిక్ష నుండి నిన్ను నన్ను తప్పించున్నట్లుగా ఆయన శాపముగా మారడానికి, ఆయన మన శాపమును తన మీద వేసుకునడానికి లోక రక్షకుడుగా ఆయన జన్మించి వచ్చాడండి.